మాది దేవపట్నం మండలం అమ్మ, పూడిపల్లి పంచాయతీ, నేలకోట గ్రామం. నా పేరు చెదల నాగిరెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టు వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 2004లో స్టార్ట్ చేశారు. 2005 కల్లా మిషన్లు అవి దింపారు. దింపిన తర్వాత నేను ఆయాలో కూడా ఇతర దేశాల్లో కూడా కనపడేలాగా మాట్లాడగలిగాను. కానీ ఈవేళకి మన నిర్వాసితుల గ్రామాలు చాలా తొందరగా కట్టి తరిమేశారు తప్ప మెరుగైన ప్యాకేజీ ఎవరికి ముట్టలేదు, ఎవరో కూడా అందుకోలేదు. 2 లక్షలు ఫ్యామిలీ ప్యాకేజ్ అని ఇచ్చేసి ఆ 2 లక్షల ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటి, మొత్తం ప్యాకేజీ మనకి ఎంత అవుతుంది ఆ లెక్కలు చెప్పమని మనం అడుగుతూ ఉంటే కలెక్టర్లు కూడా నా దగ్గర 2 సార్లు హామీ ఇచ్చి ఈవేళకి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పెట్టాను, సబ్ కలెక్టర్ కూడా తీసుకున్నారు. 2 వారాలు తిరిగానండి. 2 నెలల నుంచి తిరిగి పట్టుకొని మొత్తం మీద మాట్లాడితే మీకు ఈ మార్చి ఈ నెలలో మనకి వచ్చి మేము మీకు ఇంక్వైరీ చేసి మేము డబ్బులు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఏదీ లేదు. కాకపోతే 3 సంవత్సరాలు ఉపాధి కావాలి మాకు. 3 సంవత్సరాలు ఉపాధికి పెట్టాను. మొత్తం పోయిన భూములకి మెరుగైన ప్యాకేజీ ఇవ్వలేదు. ఆ వేళ 20 లక్షలు డిమాండ్ చేసాం మేము. అప్పుడు మీడియం బాబు గారు టైంలోనూ కాకినాడలో కానివ్వండి, పోలవరం కానీ ఎక్కడైనా నేను ఇలాగే మాట్లాడగలిగాను. అయితే ఈవేళ మన పరిస్థితి ఎలాగుందంటే అందరూ వలసలు వెళ్ళే టైపులో ఉన్నారు. వలసలకే పోతున్నారు. ఎవరికి కూడా సరైన కూడు లేదు, సరైన నీడ కూడా లేదన్నట్టుంది. వీళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయంటే ప్రధానమంత్రి గారు వదిలేయండి, ముఖ్యమంత్రి గారును పవన్ కళ్యాణ్ గారు రెండో మంత్రి గారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అబ్బాయి చంద్రబాబు గారు అబ్బాయిని వీళ్ళు ముగ్గురు గడ్డి తింటున్నారనమాట. మనకి ఎవరికి పట్టించుకోవట్లేదు. ఈ ప్యాకేజీలో పోయిన వాళ్ళు నిర్వాసితులు గ్రామస్తులు ఏమైపోరు, చచ్చిపోయారా బతుకున్నారా అని ఇప్పటికి ఇంకవారు లేదు. ఒక ప్యాకేజీ విషయం కానీ మాట్లాడుతున్నారా? లేదు. అంటే నిర్వాసితులు చచ్చిపోయినా పర్లేదు, కానీ అతనికి ఓట్లు కావాలి. ఓట్లు వేయించుకుంటాడో తొట్లో గడ్డే తింటున్నారు వాళ్ళు, అన్నం తింటలేదు. మనం అయితే అన్నం తింటున్నాం, ఏదో తండుకోనో ఎవడికో కూలి పని చేసి తింటున్నాం. కానీ అది కాదు. వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే వీళ్ళు సొమ్ము మన అడ్డం పెట్టేసుకొని తలకాయలన్నీ ఈ దేశాలకు అమ్మేసి ఏం చేస్తున్నారంటే వేల కోట్లు తెచ్చి మనకి తల మీద బరువు పెడుతున్నారు. వాళ్ళు పెట్టేది ఒక 50 కోట్లు తెస్తే అందులో 3 కోట్లు ఎంత ఖర్చు పెడితే ఉన్నదంతా నొక్కి పట్టుకుంటున్నారు. ఈ నిర్వాసితులకి ఇవ్వాలని చెప్పేసి ఒకసారి 50 కోట్లు విడుదల చేస్తే ఈయన పోలవరం పట్టించేమా ఇతనికి అవసరమా? అయ్యాలా రాజశేఖర రెడ్డి గారు హయాంలో అతను చేయగలిగాడు. అతను కాంగ్రెస్ తరఫున నాయకుడు కనుక ఆయన చేయగలిగారు. మనం అంటే రాజశేఖర రెడ్డి గారి పెద్ద పేరు వచ్చేస్తుంది. నేను ఎందుకు చేయలేదంటే మరి 15 సంవత్సరాలు ఏలుబడి చేసి ఏం చేయగలిగావు? నువ్వేమీ చేయలేదు. 2 నాలుకలు మనిషి కాబట్టి ఎప్పుడు 2 నాలుకలే మాట్లాడతాడు. కరెక్ట్గా మాట్లాడేవాడు నిక్కర్చేన నాయకుడు ముందు జనాలకు కూడా పనికిరారు. ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి మాకి 18 సంవత్సరాలు సెలక్షన్ అని సొమ్ము కూడా ఇవ్వలేదండి ఇప్పటికీ. అవన్నీ నేను నేషనల్ కమిషనర్కి వేసాను. అవి మళ్ళీ తిరిగి వచ్చినాయండి, నా దగ్గర ఉన్నాయి. ఆ విధంగా అవన్నీ జతపరిచే నేను కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి అందరికీ సబ్మిట్ చేస్తానండి. ఇప్పటికి దీని మీద ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఇది ఇప్పుడు మనం ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడికి వెళ్తేనే పని వద్దండి. అందుకని ఈ సభకి ఇది చేసినందుకు నాకు ఇచ్చిన అవకాశానికి ఎంతటితో నేను ముగించుకుంటున్నాను సార్.